అసలు ఇవాళ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంత పనికి మాలిన శాఖ అయిపోయింది, పని లేని శాఖలాగా అయిపోయింది. ఎందుకు నిజంగా అట్లా ఎందుకు యాక్టివ్ రోల్లో ఉండలేకపోతుంది? వాళ్ళు అసలు ఇది మా బాధ్యత అనుకోవట్లా. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ అధికారం నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. మేమే 10 ఏళ్ళు, మేమే 15 ఏళ్ళు, మేమే 30 ఏళ్ళు. ఇప్పుడు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం 30,000 మంది ఆడపిల్లలు మాయమైనరు అని చెప్పారు. ఆయన చాలా ఆ స్టేట్మెంట్ చాలా సందర్భాల్లో చాలా ఆవేశంగా మాట్లాడారు. ఓకే, ఎక్కడ తీసుకొచ్చిరా మరి 30,000 మంది ఆడపిల్లల్ని? అసలు దీనికి రాజకీయం కోసము వాడుకుంటున్నారు. రాజకీయమే అది ఖచ్చితంగా రాజకీయం కోసం వాడుకున్నా. అసలు ఆ రోజు నువ్వు ఇప్పుడు డిప్యూటీ సీఎంవి, ఇప్పుడు నీకు చెప్పారన్న అర్థం ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆ రోజు నువ్వు ఎవడవని చెప్పారు నీకు? నేను ఆ మాట అంటే చాలా మందికి కోపం వచ్చింది, నన్ను ఎన్ని బూతులు తిట్టారు. సరే, నీకు చెప్పింది కదా, మరి ఏది మీరు అధికారంలోకి వచ్చారు కదా, మరి ఇంప్లిమెంటేషన్ అసలు ఇవన్నీ కాదు. చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఒక ఇంత ఇష్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా తెలిస్తే కేవలం ఈయన చెవులో ఊదేసి ఊరుకుంటారా? ఇది ఎక్కడనే అసలు ఈయన ఎవరైనా ఊదారు చెప్పండి? ఆ సీఎం చెవులో ఊదినా బాగుండేది. ఏమయ్యా మీ రాష్ట్రంలో 30 మంది పిల్లలు మాయమయ్యారంట, 30,000 మంది, అదే 30,000 మంది గల్లంతయ్యారంట, చూసుకోవయ్యా ఏంటి మాకు 10 రోజుల్లో నాకు నివేదిక కావాలని అడిగితే అర్థం ఉంది. అసలు హూ ఈజ్ హీ? ఎవరు పవన్ కళ్యాణ్ అని చెప్పారు చెప్పండి? ఎందుకు చెప్పారు? కేవలం రాజకీయ అస్త్రంగా ఇప్పుడు మహిళల విషయాలు, పిల్లల విషయాలు రాజకీయ అంశాలుగా చేసుకుంటున్నారు. కానీ రక్షణ మాత్రం లేదు.